బీసీలకు అన్యాయం జరిగేలా హైకోర్టులో ఎన్నికల నిర్వహణకు స్టే విధించడం దురదృష్టకరమని బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజారు రంజిత్ గౌడ్ అన్నారు. సాధ్యం కాని జీవోలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరలేపినట్టుగా ఉందని ఆరోపించారు. జీవో నెంబర్ 9 కోర్టులో నిలబడదని తెలిసి ఉన్న బీసీ కులాలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని, ఇది బీసీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రానున్న స్థానిక ఎన్నికలలో తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఏదైతే హైకోర్టులో బీసీ సంఘాలకు పూర్తిగా బీసీ కులాలకు పూర్తి అన్యాయం చేసే విధంగా హైకోర్టులో ఎన్నికల నిర్వహణపై స్టే చేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డిలో బీసీ కులాలకు రిజర్వేషన్లు 42% పెంచుతామని హామీ ఇచ్చి అది ఎలాగైతే ఎగ్గొడదామో అన్న సందర్భంగా జీవో నంబర్ 9 అని ఒక డ్రామా స్టార్ట్ చేసి ఎన్నికలలో మీకు 42% ఇస్తున్నామని చెప్పి బీసీ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో భాగంగా జీవో నంబర్ 9 అనే ఒక బూటకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అది రాజ్యాంగంలో నిలబడదని తెలుసు. గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేస్తే కూడా అది పెండింగ్లో పెడతారని తెలుసు. అది ఏ కోశాన కూడా పాస్ కాదని తెలిసి కేవలం బీసీ వాదులను బీసీ యొక్క కులాలను మోసం చేయడమే ఒక ఉద్దేశంగా పెట్టుకొని ఏదైతే నిన్న రేవంత్ సర్కారు నాటకం ఆడిందో దీన్ని పూర్తిగా బడుగు బలజన వర్గాలు మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పూర్తిగా ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి. మీరు ఏం చేస్తారో స్టాండ్ అని తెలిసిపోయింది. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని మాట్లాడి చట్టబద్ధత చేస్తున్నాము, జీవో నంబర్ 9 తెస్తున్నామని మాట్లాడి అదేవిధంగా మీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులతోనే కోర్టులలో స్టే లేపిస్తున్నారు. మీరు లేరా ఈ స్టేల వెనకాల రేవంత్ రెడ్డి గారు? మీరేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు మీరు అనుకుంటారు, కానీ అందరూ చూస్తున్నారు. మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమవుతుంది. పాలు లేదో నీళ్ళేదో అర్థమవుతుంది. మళ్ళీ మంచి బీఆర్ఎస్ సర్కార్ ఫామ్ అవుతుంది. బీఆర్ఎస్ సర్కార్తోనే ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. బీసీ వారికైనా, ఎస్సీ వారికైనా, ఎస్టీ వారికైనా, ఎవరికైనా కూడా న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కావున మీరు ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మీకు వచ్చేది గుండు సున్నా మాత్రమే అని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మక్క.